ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? మరి ఒకసారి దేవుని కృప బట్టి ఈ రకంగా అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పోయిన వారం మనం వాక్యం చెప్పుకున్నాము, కొన్ని మాటలు దేవుని మాటలు మాట్లాడుకున్నాం. అలాగే ఈ వారం కూడా దేవుని మాటలు మాట్లాడుకున్నాం. కొంతసేపు ఎంతో సమయం లేదు కాబట్టి దేవుని మాటలు మాట్లాడుకొని ఈ రకంగా ముందుకు సాగుదామని ప్రభు బట్టి మనం చేస్తున్నాను. ముందుగా కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొండెమలాడు, తన చెలికానికి కీడి చేయడు, తన పొరుగువాడి మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించుడు. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెప్పుటకై లంచము పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నరూ కదల్చబడడు. మనం కీర్తన గ్రంథము 15వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఈరోజు నా యొక్క అంశం, నా యొక్క టైటిల్ వచ్చేసి యథార్థత. మనం యథార్థంగా ఉన్నామా అనే టైటిల్ వచ్చేసి ఈరోజు కొన్ని మాటలు మన జీవితంలో ఎలా యథార్థంగా ఉండాలి, ఎంత యథార్థంగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాం అనేది కొన్ని మాటలు మీ ముందు ఉంచి ఈ యొక్క అంశాన్ని చేస్తాను. అయితే ఏమన్నాడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థంగా ఉండడం అంటే ఇప్పుడున్న కాలంలో చాలా కష్టమే. మనం చేసే ఏ వృత్తిలో అయినా, మనం చేసే ఎక్కడ నుంచున్నా సరే యథార్థంగా ఉండడం అనేది చాలా కష్టంతో కూడినది. అంటే దేవుల్లో ఎదిగి ఉంటే కనుక అది కష్టమని అనిపించదు, కానీ లోకానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు యథార్థంగా అనేది చాలా కష్టంతో కూడినది. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. మనం యథార్థంగా ఉన్నప్పుడు ఎలాంటి మాటలు పలుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం? మనం రోజు మొత్తంలో ఉదయం లేచిన కాడి నుంచి పడుకునేంత వరకు మన యొక్క ప్రవర్తన, మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క మాటలు కానీ, మన యొక్క ఆలోచన కానీ ఎలా ఉంటుంది అనేది మనం గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, 10 మందిలో ఉన్నప్పుడు మన మాటలు ఎలా పలుకుతున్నాం? అబద్ధాలు మాట్లాడుతున్నామా? మోసకరమైన మాటలు మాట్లాడుతున్నామా? ఏదో కొంతమంది నా గురించి చెప్పుకోవాలని కొన్ని పుకారులు, లేదంటే ఎక్కువగా నా గురించి చెప్పుకోవాలనే ఆలోచనలతో ఏదో గొప్పలు చెప్పుకుంటా బ్రతుకుతున్నావా? ఎలా బ్రతుకుతున్నావు? నీ జీవితం ఉదయం లేచిన కాడి నుంచి పడుకునేంత వరకు నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది? యథార్థంగా ఉందా? అది ఒకసారి మనం గమనించాలి. యథార్థంగా ఉంటే మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. అన్నాడు కదా, అతను ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడం. ఇప్పుడు మనం ఎవరైనా ఒక యథార్థంగా మంచి జీవితం జీవిస్తున్నాం అనుకో, ఎదుటి వారికి ఏదైనా సహాయం చేయాలని చెప్పి ఒక ప్రమాణం చేశామనుకోండి, ఆ మాట తప్పడానికి అవకాశం లేదు ఇక. ఎందుకంటే మనం యథార్థంగా జీవిస్తున్నాం. ఎదుటి వారికి ఆలోచించుకోకుండా మాట ఇవ్వకూడదు. ఆలోచించిన మాట ఇచ్చిన తర్వాత ఆ మాట అనేది మనం తప్పకూడదు. అది ఏదైనా కానీ, మనం చేసి చిన్న సహాయమైనా కానీ ఎదుటి వారికి నేను నీకు ఇది చేస్తాను, ఇది ఇస్తాను అన్న తర్వాత ఆ మాట మనం తప్పకూడదు. అలా తప్పిమంటే మనం మోసకరమైన జీవితం అన్నట్టు లెక్క, అతను మోసం చేసినట్టు లెక్క. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక ప్రమాణం చేసినప్పుడు ఎదుటివారికి ఏదైనా మనం ఇస్తాము, లేదంటే ఎదుటివారికి మనం ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడు అది కంపల్సరీగా ప్రార్థన చేసుకొని ఈ రీతిలో నువ్వు చేయాలనుకుంటే చేసి, అంతేకాని దాన్ని ఆపుకోవడానికి ట్రై చేయము. మాట ఇచ్చిన తర్వాత వెనుక తప్పుమా. ఎప్పుడైనా సరే గమనించండి, మనం మాట ఇచ్చిన తర్వాత వెనక్కి రాకూడదు. అప్పుడు నువ్వు చాలా మోసగాడు అని 10 మందికి
తెలియవలసి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంత యథార్థంగా ఉన్నాం అనేది మనకు ముఖ్యం. మన జీవితంలో మనం ముఖ్యంగా దేవుని ఆరాధించడంలో యథార్థ కలిగి ఉండాలి. భక్తి జీవితంలో యథార్థ కలిగి ఉండాలి. ఏదో నామకరణం భక్తిలా ఉండకూడదు. నామకరణంగా ఏదో ప్రతి ఆదివారం వస్తున్నాము, వచ్చి పాటలు పాడుతున్నాము, వాక్యం చదువుతున్నాము, దేవుని దైవజనులు చెప్తున్నాము, వాక్యం వింటున్నాము, మళ్ళీ మేము బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదంతా మర్చిపోయి మన ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవిస్తున్నామేమో. నువ్వు ఒక విశ్వాసిగా ఉండాలనుకున్నప్పుడు, దేవుణ్ణి ఎదగాలనుకున్నప్పుడు, దేవుని ప్రకారంగా దేవుని మార్గంలో జీవించాలి అని నువ్వు అనుకున్నప్పుడు యథార్థత కలిగి ఉండాల్సిందే. ఏదో 10 మంది ఏదో అంటారని, ఏదో వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి భయపడో, మొహమాట పడో, నువ్వు ఆ టైపులో ఉంటే యథార్థ జీవితం అనేది నువ్వు సాగించలేవు. భక్తి జీవితం అనేది అది కరెక్ట్ కాదు. నీ భక్తి ఎంత యథార్థంగా ఉన్నదో ఒకసారి గమనించండి. ఎవరి కోసమో ప్రార్థనకు వస్తున్నావా? ఎవరి కోసమో చర్చికి వస్తున్నావా? ఎవరి కోసమో వచ్చి ఏదో చూస్తున్నారులే అని చెప్పి ప్రార్థన చేస్తున్నావా? వాక్యం చదువుతున్నావా? ఎవరి కోసం వస్తున్నావు? నీ కోసం, దేవుడు నిన్ను నడిపించాల్సిన మార్గం కోసం. అంతేగాని ఎవరో చూస్తారను, ఎవరు ఏదో చెప్తారను, నా గురించి 10 మంది చెప్పుకుంటారను, ఆ టైపులో జీవించాలని ఎన్నడూ జీవించమాకండి. అలా ఎప్పుడు ఆలోచించమాకండి. అది యథార్థమైన జీవితం కాదు. మనం ఎలా జీవిస్తున్నామో గ్రహించాలి. యథార్థంగా ఉంటున్నామా? యథార్థంగా బతుకుతున్నామా? నీ భక్తి యథార్థంగా ఉందా అనేది మనం ఒకసారి గ్రహించాలి. మనం ఒకసారి చూసుకుంటే, తన ద్రవ్యము వడ్డీకియుడు, నిరపరాధిని చెరుపులకే లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్చబడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని కించపరచాలని కాదు, కానీ మనం చేస్తున్న ప్రతి ఒక్క పనిలో, ఉద్యోగంలో మన యథార్థత ఎలా ఉంది? నువ్వు చేసే ఉద్యోగంలో కానీ, నువ్వు చేసే పనిలో కానీ ఎంత యథార్థంగా ఉంటున్నావు? ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉంటున్నావు? ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు నీకు వచ్చిన శాలరీ సరిపోక ఎవడో ఇచ్చిన వాటి కోసం ఆశపడుతున్నావా? లంచం కోసం ఆశపడుతున్నావా? అది ఎలా యథార్థమైన జీవితం అనుకుంటున్నావు? అది నువ్వు అలా సంపాదించింది ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నావు? ఒకవేళ అది నువ్వు అలా అక్రమంగా సంపాదించింది ఎంతకాలం ఉండదు. బహుశా కొన్నాళ్ళు బ్రతకడానికి పనికి వస్తుందేమో, దానికి 10 వస్తాము మనం తర్వాత అనుభవించవలసి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఉద్యోగం చేస్తున్నాం, మన సంపాదనతోనే మనం బ్రతకాలి. దేనికోసం ఆశపడకూడదు, దేనికోసమో పరితపించకూడదు. ఏదో వస్తువులు కొనాలి, లేకపోతే ఏదో చేయాలి, ఏదో అవకాశం ఉండలే, నాకు రెండో మార్గం ఉంది, వాళ్ళ ద్వారా మనం డబ్బులు సంపాదించుకొని, వాళ్ళ ద్వారా మనం డబ్బులు తీసుకొని ఇలా మనం స్ప్రెడ్ అవుతాం, ఇలా అభివృద్ధి చెందుతాం అని చెప్పి అనుకుంటే అది యథార్థమైన జీవితం కాదు. దేవుడు నేను క్షమించడు. అలాంటి వాటికి దేవుడు ఎన్నడూ చూడడు. ఆ టైంలో నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుని చెంతకు రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితం ఎంత యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను ఆ రకంగా గమనిస్తూ ఉంటాడు. నీ అవసరాలను తీరుస్తాడు. అంతేకాని లంచం తీసుకోవటము, ఇంకేదో వాళ్ళు ఏదో ఇస్తున్నారులే, ఊరికినే వస్తుంది కదా అని చెప్పి ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క దాన్ని తీసుకొని వాడుకోవడము, చేసుకోవడము చేస్తే అది యథార్థమైన భక్తి కాదు. నువ్వు అక్రమంగా సంపాదిస్తుంటే అది యథార్థమైనది కాదు. అక్రమం సంపాదించద్దు. నీకు కావాలంటే అడిగి తీసుకోండి, తర్వాత వాళ్ళ అవసరమైతే మళ్ళీ ఇవ్వడానికి ట్రై చేయండి తప్ప అక్రమంగా ఎప్పుడు తీసుకోమాకండి. అలా తీసుకున్న ధనము, అలా తీసుకున్న డబ్బు, అలా తీసుకున్న ఏ వస్తువైనా ఈ లోకానుసారంలో కొంతకాలమే ఉంటుంది. ఆ తర్వాత నీకు ఎందుకు ఉపయోగపడదు. అప్పుడు అనుకోవచ్చు, ఇంత ఖర్చు పెట్టి తీసుకున్నాను, ఎంత ఖర్చు పెట్టి వాడుకుంటున్నాము, ఇంత ఖర్చు పెట్టి పని చేశాము, కానీ ఎందుకని కొంత రోజుల్లోనే ఇలా ఆగమైపోయిందని అనుకోవచ్చు. అది అక్రమంగా నువ్వు సంపాదించిన సంపాదన. అది దానివల్ల నువ్వు యథార్థత అక్కడ లేదు కాబట్టి, నువ్వు అక్రమంగా సంపాదించావు కాబట్టి ఆ సంపాదన ఎంతకాలం నిలవదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా యథార్థంగా ఉండాలి. వాళ్ళు చేయట్లేదు, మనం కూడా ఏం చేస్తే ఏం చేయకపోతే అన్నట్టు ఉండకూడదు. నీ పనికి తగ్గట్టుగా, నీ స్తోమం తగ్గట్టుగా, నీ శక్తికి మించినట్టుగా నువ్వు పని చేయి. దేవుడు నిన్ను చూస్తాడు.
దాన్ని బట్టి నీకు ఎంత ఎంత లాభం పొందాలో దేవుడు ఆ రకంగా నీకు లాభం వచ్చేటట్టు చేస్తాడు. అంతేగాని వాళ్ళు ఏదో చేయట్లేదే మనం ఎందుకు చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క చిన్న పనుల్లో కూడా మన యొక్క కపటమైన మాటలో కపటమైన ఆలోచనల్లో బయట పెట్టుకుంటే మన యథార్థమైన జీవితాన్ని దూరం అయిపోతాం. విశ్వాసంలో నువ్వు బతుకుదాం అనుకున్నప్పుడు, దేవుళ్ళు నువ్వు బతుకుదాం అనుకున్నప్పుడు ఇలాంటి యథార్థమైన బ్రతుకు నువ్వు జీవించాల్సిందే. అంతేగాని 10 మందిని లోకానుసారంగా జీవిస్తున్న వాళ్ళ కోసం వాళ్ళతో పాటు నువ్వు కూడా ప్రయాణం చేయాలనుకుంటే నీ యొక్క విశ్వాస జీవితం ఇంతటితో ముగించిపోతావు. నీ ప్రార్థన దేవుడిని ఆలకించడు, నీ ప్రార్థన దేవుడు వినడు. ప్రియ దేవుని బిడ్డలారా, యథార్థంగా బ్రతుకుతున్నావా? యథార్థమైన భక్తి నీలో ఉందా? నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ పనిలో కానీ వాటెవర్ ఏదైనా సరే, ఏ పని చేస్తున్నా ఏ వృత్తి చేస్తున్నా సరే నీ యొక్క యథార్థత ఎంతవరకు ఉన్నదనేది నువ్వు గ్రహించాలి. ఏదో కొంత సమయం ఏదేమో కేటాయిస్తే ఆ డబ్బులు వస్తాయి, దాంతో మనం ఎంజాయ్ చేయొచ్చని ఒక ఆలోచనతో ఉన్నావా? నీ యొక్క నీకు వచ్చిన కష్టపడి సంపాదించిన జీతం, కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆనందిస్తున్నావు. ఎలా ఆనందిస్తున్నావు? అది ఎంతకాలం ఉండదని ఆనందించలేవు. అప్పటికప్పుడు అయిపోతుంది ఆ డబ్బు, అప్పటికప్పుడు అయిపోతుంది ఏదైనా సరే. దాంతో నువ్వు కొంత సమయం, కొన్ని నిమిషాలు, కొన్ని గంటల వరకే నువ్వు దాంట్లో పరితపిస్తావు తప్ప జీవితకాలం మన అక్కడ జరిగిన నష్టాన్ని మనం పూడ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అదే నువ్వు కష్టపడిన దాన్ని బట్టి, నువ్వు కష్టపడిన ధనంతోనూ, నువ్వు సంపాదించిన సంపాదనతోనూ నువ్వు యథార్థంగా బతికి ఉంటే ఆ యొక్క సంపాదన కానీ ఆ యొక్క ఇది కానీ జీవితం నీకు ఎల్లకాలం సమృద్ధిగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. నీకు శాశ్వతమైన దీవెన కావాలా? ఏదో తాత్కాలికంగా 4 రోజులు వచ్చే దీవెన ఆశీర్వాదాలు కావాలా? ఈ రకంగా మీరు ఇప్పుడే ఆలోచించుకోండి. మనం ఎలాగో లాక్డౌన్లో ఉన్నాం, బట్ లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకొని ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి, ఒక 10 నిమిషాలు ఆలోచించండి. నా బ్రతుకు ఎలా ఉంది? నా జీవితం ఎలా ఉంది? నా గమ్యం ఎడిపోతుంది? నా దారి ఎటు? నేను ఎలా ప్రవర్తిస్తున్నాను? 10 మందిలో ఉన్నప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంది? యథార్థంగా జీవిస్తున్నాను లేదా? నా వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా? 10 మందిలో ఉన్నప్పుడు నా మాటల వల్ల కానీ, నా ప్రవర్తన వల్ల కానీ, నా క్రియల వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? లేదంటే నా కుటుంబంలో నా తల్లిదండ్రులు కానీ, నా పిల్లలు కానీ, నా భార్య కానీ ఎవరైనా సరే నా వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? నా క్రియల వల్ల, నా చేష్టల వల్ల, నా మాటల వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఆలోచించి ఇలాంటి బ్రతుకు మనకొద్దు, దేవుని ఎదుగుదాం. ఒక్కసారి ప్రార్థన చేసుకొని యథార్థంగా జీవిద్దాం. నా యొక్క విశ్వాస జీవితాన్ని ఇంకా మెరుగుపరుచుకొని ఇంకా బలంగా దేవుళ్ళు ఎదుగుదామని చెప్పి ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ప్రియ యవనస్తురాలా, మరి ముఖ్యంగా మీరు ఆలోచించండి. మన బ్రతుకు ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? యథార్థంగా ఉందా లేదా వంకర టింకరగా రోడ్డు? ఏమంటే ఇప్పుడు మనం ఒక రోడ్డు ఉందనుకోండి, తార్ రోడ్డు మీద స్ట్రైట్ లైన్ పోయి ఉంటే చాలా ఆనందంగా మంచిగా కనిపిస్తూ ఉంటుంది, వెళ్ళిపోతాం. అంతేగాని వంకర టింకలు ఎక్కువగా ఉందనుకో మనం స్పీడ్గా పోగలమా? పోలేము. ఈ వంకర టింకల్లో నువ్వు స్పీడ్గా ఒకవేళ పోవాలనుకుంటే ఈ యొక్క మెరుగులో వెళ్తున్నప్పుడు ఎక్కడో చాలా కింద పడిపోవాల్సి వస్తుంది, స్కిడ్ అవుతుంది బండి. అంతవరకు వేచి ఉంటావా? స్కిడ్ అయి పడేదాకా ఉంటావా? నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క బ్రతుకు, నీ రోడ్డు తిన్నగా ఉన్నప్పుడే నీ ప్రవర్తన మార్చుకో. నీ ప్రవర్తన మార్చుకొని రోడ్డు మార్చి దిగకుండా స్ట్రైట్ వేలో తిన్నగా వెళ్ళడానికి ట్రై చేయి. దేవుడు నీ మార్గాలను తెరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదాలు కావాలి, దేవుని దీవెన పొందుకోవాలి. నాకు ఈ అవసరం ఉంది, ఈ అవసరం కావాలి, నేను ఈ పని చేయాలనుకుని, ఈ పని కావాలనుకున్నప్పుడు నీ యథార్థమైన భక్తి ఎక్కువగా దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. నీ యథార్థమైన జీవితం దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తన సరిగ్గా లేకుండా, నీ యథార్థత జీవితం అనేది సరిగ్గా లేకుండా వాళ్ళ మీద పుకార్లు పుట్టించుకుంటూ, వాళ్ళ మీద సాడిలు చెప్పుకుంటూ, వాళ్ళ వీళ్ళ మీద ఏదో చెప్పుకుంటా ఏదో ఆ రోజు కూటం గడిపేసుకుంటావులే అని చెప్పి ఉంటే నీ యొక్క మళ్ళీ తర్వాత నీ సన్నిధానానికి వచ్చి దేవుడు నాకు ఇది కావాలి, దేవుడు ఇది చేయని చెప్పంటే దేవుడు నీ ప్రార్థన ఎలా ఆలకిస్తున్నాడు? నీకు ఎంతవరకు హక్కు ఉంది నువ్వు అలా ప్రార్థన చేసి అడగటానికి? ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరోనా వైరస్ వల్ల చాలా మంది మరణిస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియట్లేదు.
మానవ జీవితంలో ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎటు నుంచి ఎలా వస్తుందో వైరస్ తెలియదు, ఏ స్థితిలో నుంచి ఎవరి ద్వారా వస్తుందో మనకి తెలియదు. కానీ మా ప్రాంతంలో లేదు అని ఆనందపడుతున్నామేమో. అలా ఆనందపడద్దు. మాకు రాకూడదని ఆలోచించడం తప్పు కాదు, కానీ అలా రాకుండా ఉండాలంటే మనం ఒక యథార్థమైన జీవితం కలిగి దేవునితో పోరాడాలి, దేవునితో ప్రార్థన చేయాలి. మోకాల నుంచి ప్రార్థన చేసి, దేవా మా గ్రామానికి, మా యొక్క ఊరికి, మా యొక్క దేశానికి ఒక కరోనా వైరస్ అంటకుండా చూడు ప్రభా, ఎంతో మంది మరణిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయిన తర్వాత ఆ శవాన్ని ఇంట్లో వాళ్ళు చూసుకోవడానికి కూడా ఆ దుస్థితిలో లేకుండా పోయింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏం జరుగుతుంది? ఇటుపోతుంది ప్రపంచం, ఇటుపోతుంది ఈ కాలం. మానవ తప్పిదం వల్లే ఈ రకంగా జరుగుతుంది. దేవుని ఉగ్రత యొక్క సూచనగా అనుకోండి. బహుశా దేవుని యొక్క ఉగ్రత ఈ యొక్క సూచనలేమో. ఈలోగా దేవుని రాకముందే మన యొక్క సిద్ధపాటు కలిగి ఉండాలి, యథార్థమైన జీవితం కలిగి ఉండాలి, యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడే దేవునితో మన సంభాషణ భావం, మన సంభాషిస్తాము, దేవునితో సహవాసం ఉంటాము. ఉన్నావా నీవు? నీ యథార్థ బ్రతుకు ఎలా ఉంది గ్రహించాలి. ఎలా ఉన్నావు నీ బ్రతుకు? నీ ఉద్యోగ రీత్యాలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నీ వ్యాపార రీత్యాలో ఎలా బ్రతుకుతున్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు? బహుశా అలా మోసం చేసిన దానిలో తప్పు, అలా మోసం చేసిన ఏ వస్తువైనా ఉంటుందని నీకు గ్యారెంటీ ఉందా? లేదు, ఎన్నటికీ ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుల్లో మనం ఎదుగుతున్న కొద్దీ, విశ్వాసంలో ఉంటున్నా అని చెప్పుకుంటున్న నీవు యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క దేవునిలో మనం పొందుకుంటాం. కీర్తనలో 112లో చూసుకుంటే, కీర్తనలు 112వ అధ్యాయము 2వ వచనంలో, వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారు. చూశారా? దీవింపబడుతూ ఉంటారు. యథార్థంగా జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు మనకు ఉంటాయని ఈ దావీదు భక్తులు ఈ యొక్క వచనంలో ఉంటారు. ఇది బైబిల్ అబద్ధం కాదు. ఈ బైబిల్లో ఏ వచనం కూడా, ఏ అంశం కూడా, ఏ యొక్క అధ్యాయం కూడా, ఏ యొక్క స్టేట్మెంట్ కూడా అబద్ధం కాదు, నిజం చెప్తున్నది. యథార్థంగా బ్రతికితే దేవుడు దీవిస్తాడు. మరి యథార్థంగా బ్రతికి దేవుడి దీవెనలు పొందుకుంటావా? అక్రమ జీవితంగా, అక్రమ సంపాదనతో, అక్రమంగా కూడబెట్టుకునే వీటితో నువ్వు జల్సాగా ఆనందపడి, తర్వాత బాధపడి, కుళ్ళు పడుకుంటూ బాధపడకుండా, ఈ లోకంలోనే బాధపడకుండా, మళ్ళీ దేవుడి వైపు తిరగకుండా, మళ్ళీ రేపొద్దున నరకానికి వెళ్ళి బాధపడతావా? ఇక్కడ 2 గమనించాలి. నువ్వు ఇప్పుడున్న సిచ్యువేషన్లో దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిగి జీవించకపోతే, దేవుని పట్ల యథార్థ కలిగి జీవించకపోతే, లోకానుసారంగా జీవిస్తే ఇక్కడ నువ్వు నరకం అనుభవిస్తావు. పైకి వెళ్ళిన తర్వాత దేవుడు లెక్క చెప్పి అక్కడ కూడా నరకము అనుభవించవలసి వస్తుంది. అంత స్థితి మనకు అవసరం. అలాంటి స్థితి మనకు అవసరమా? దేవుడు ప్రేమిస్తున్నాడండి, మనల్ని పిలుస్తున్నాడు. నా దగ్గరగా రాండి, నీ అవసరం నేను తీరుస్తాను, నీ బాధను నేను తీరుస్తాను, నన్ను దగ్గరకు పిలుచుకోను, నన్ను నీ హృదయంలోకి చేర్చుకోమని అడుగుతున్నాడు దేవుడు. మనం దేవుడిని మన హృదయంలో చేర్చుకుంటే మన బ్రతుకు మారుతుంది, మన జీవితం కూడా మారి యథార్థమైన జీవితం జీవిస్తాం. మనం ఎలా బ్రతుకుతున్నాం ఈ లోకంలో? ఇప్పుడు ఎలా జీవిస్తున్నాం? కొంతమంది అంటారు, నేను చేస్తున్న ఉద్యోగంలో ఎంతో యథార్థంగా జీవించాలనుకుంటున్నానండి, కానీ కుదరటం లేదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ యొక్క మాటలను బట్టి నా యొక్క ఆలోచన మారిపోతుంది, బాధేస్తుంది, ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రార్థన చేస్తున్నామన్నా కుదరటం లేదు అని చెప్పి అనుకోవచ్చు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత సమయం చేసి అనేది దేవుడు చూడగాని, చేసిన సమయంలో ఏ రకమైన ప్రార్థన చేసు అనేది దేవుడు చూస్తాడు. దేని గురించి ప్రార్థన చేసుకో దేవుడు గమనిస్తాడు. నువ్వు ఉన్న ఉద్యోగంలో, నువ్వు ఉన్న చేస్తున్న పరిస్థితుల్లో యథార్థంగా ఉండాలని ఎంతో కంకణం కట్టుకొని ఎంతో ఆశతో ఉన్నప్పుడు పక్క వాళ్ళు నిన్ను ఏదో ప్రోత్సాహం చేయొచ్చు, నిన్ను ఏదో నువ్వు ఎలా ఉన్నావు కదా, ఎలా చేయగా ఏమి కాదు అని చెప్పి ప్రోత్సాహం చేయొచ్చేమో. నేను దేవుళ్ళు ఎదుగుతున్నాను
చెప్తున్నాను, దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి నేను ఇంక ఎన్నడూ అలాంటి పని చేయను. అలా పని చేస్తే దేవుడి నామానికి అవమానం జరిగింది కాబట్టి నా యథార్థతని నేను కాపాడుకుంటానని వాళ్ళకి సాక్ష్యం రూపంలో వాళ్ళ యొక్క మొహం పేలిపోయే రూపంలో మీరు చెప్పాలి. చెప్పి వెంటనే ఆ ఉన్న క్షణంలోని ఒక్క సెకండ్ అయినా 2 నిమిషాలైనా 1 నిమిషం చెప్పి ప్రార్థన చేయండి. దేవా, నేను నీ యథార్థంగా జీవించాలనుకుంటున్నాను, నీ మార్గం నేను జీవించాలనుకుంటున్నాను, కానీ సాతాను శోధన నా చుట్టూ ఉండి ఈ రకంగా ప్రలోభం చేస్తుంది, నన్ను ఇలా ప్రోత్సాహం చేస్తుందని చెప్పి ప్రార్థన చేయండి. దేవుడు వెంటనే ఆ యొక్క సాతాన్ని దూరపరచడానికి అవకాశం ఉంటుంది. అలా లేకుండా 10 మంది ఎవరో చూస్తున్నారని చెప్పి వాళ్ళ కోసం యథార్థంగా బతికినట్టుగా నటిస్తే తర్వాత నీ ప్రవర్తన వేరే రకంగా ఉంటే దేవుడు ఆ 2 గమనిస్తూనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి నటించమని. నటిస్తున్నావా నీవు దేవుని పట్ల? 10 మంది చూస్తున్నాను అని చెప్పి నేను దేవుళ్ళో మంచిగా ఉన్నా అని చెప్పి నటిస్తున్నావా? అలా ఎన్నటికీ నటించమన్నాడు. నటిస్తే దానికి చాలా దారుణంగా నువ్వు బాధపడాల్సి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి నటించమన్నాడు. వెచ్చగానే ఉండండి, చల్లగానే నూనె వెచ్చగా మాత్రం ఉండడానికి ప్రయత్నం. ఎప్పుడైనా సరే పడవ మీద 2 పడవల మీద కాలు వేయమాకండి. 2 పడవల మీద కాలు వేస్తే ఆ పడవ ఎటుపోతుందో తెలియదు. అప్పుడు ఎక్కడ ఉంటావు? నీవు సముద్రంలో ఉంటావు, నీళ్ళలో పడిపోతావు. దయచేసి 2 పడవల మీద కాలు వేయమాకండి. వెచ్చగానే ఉన్నా, చల్లగానే ఉన్నా, నువ్వు వెచ్చలుగా అసలు ఉండదు. జీవిస్తే యథార్థంగా జీవించు, లేదంటే లోకానుసారంగా ఎలాగే జీవించు. అలాగని చెప్పి లోకానుసారంగా జీవించమని నేను ప్రోత్సాహం చేయట్లేదు, కానీ ఎప్పటికైనా తెలుసుకొని దేవుని ప్రేమని ఎరిగి దేవుని మన కోసం సిలువలో కార్చిన రక్తాన్ని, మన పాపాల కోసం కార్చిన రక్తాన్ని గ్రహించి నీ జీవితాన్ని ఇటువైపు తెచ్చుకుంటే, యథార్థంగా జీవించడానికి తెచ్చుకుంటే దేవుడిని నీ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. నువ్వు ఎల్లవేళలా కాపాడాలని, ఎల్లవేళలా నీవు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. అలాగే పరమగీతంలో వచ్చేసి 1వ అధ్యాయం 4వ వచనంలో, నన్ను ఆకర్షించును, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేది, రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొని నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదు, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదు, యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదు. ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్షారసము కన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. మనం ప్రజెంట్ ఉన్న లోకంలో దేన్ని ప్రేమిస్తున్నాం? వస్తువుల్ని ప్రేమిస్తున్నావా? ఉద్యోగాలను ప్రేమిస్తున్నావా? లేదంటే పనిని ప్రేమిస్తున్నావా? లేకపోతే ఎలా నీ ప్రేమ దేని వైపు? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? లోకానుసారమైన వాటి కోసం ప్రేమిస్తున్నావా? వాటి కోసం పరితపిస్తున్నావా? దేవుని మార్గంలో నడవాలని, నేను పరలోక రాజ్యంలో చేరాలని, జీవగ్రంథంలో నా పేరు ముద్రించాలని చెప్పి ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? నీ జీవితం యొక్క నడవడి ఎలా ఉంది? ఈ రకంగా మీరు తెలుసుకోవాలి. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించండి. దేవుడు అన్నాడు కదా, నాకన్నా ఎక్కువగా దేన్ని ఇష్టపడతావో దాన్ని దూరపరుస్తాను, అది విగ్రహారాధన అన్నాడు. మరి నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? వస్తువులు ప్రేమిస్తున్నావా? మనుషులు ప్రేమిస్తున్నావా? లేదా హీరోయిన్లు, లేకపోతే యూట్యూబ్లో ఉన్న పనికిరాని చెత్తను ప్రేమిస్తున్నావా? వాట్సాప్, ఫేస్బుక్ ఇట్లాంటి చెత్తను ప్రేమిస్తున్నావా? లేదంటే ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ తలంపు ఎవరితో ఉంది? నీ ఆలోచన ఎవరితో ఉంది? దేవుడితో ఉందా, లేదా లోకానుసారమైన అలవాట్లు లోకానుసారంగా ఉందా? ఈరోజు నువ్వు గమనించవలసిందిగా ప్రభు పేరుతో మనం చేస్తున్నాను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుడిని ప్రేమిస్తున్నావా? లోకానుసారమైన వస్తువుల కోసం ప్రేమిస్తున్నావా? లోకానుసారమైన వస్తువులు ప్రేమించుకుంటా మళ్ళీ దేవుడి సన్నిధిలోకి వచ్చి, ప్రభు నేను ఎలా ఉన్నాను, నా బ్రతుకు మార్చాలని చెప్పని అలాంటి నువ్వు ఎంతవరకు అర్హుడవు? ఎంత మాత్రం అర్హుడవు కాదు. కాబట్టి దేవుళ్ళు ఎదగాలంటే, దేవుని దీవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. అయితే చివరిలో కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. అయితే ఏం జరిగిందంటే, ఒక దైవజనులు చెప్పారు, ఒక గ్రామంలో ఒక ఆమె అన్యుల కుటుంబం నుంచి ప్రభువుని ఎన్నుకున్నదంట. అన్యుల కుటుంబం నుంచి ప్రభువుని ఎన్నుకున్న తర్వాత అయితే ఆమె ఒక్కతే దేవుణ్ణి అంగీకరించింది.
అయితే ఆమె భర్త ఇంకా అంగీకరించలేదు. అయితే రోజు వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం, లేదా ప్రతి ఆదివారం వెళ్ళి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఇవన్నీ జరుగుతుంటే వస్తుండగా వాళ్ళ ఆయన ఒకరోజు గద్దించాడు, ఎక్కడికి వెళ్తున్నావు రోజు అని చెప్పి. అంటే ఇంట్లో కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది కదా, దాన్ని బట్టి వాళ్ళ ఆయన అరుస్తున్నాడు, కొడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయడానికి లేదు, మనం ఎవరు నువ్వు దేవుని యేసుప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేస్తున్నావేంటి, ఇలా చేయకూడదని చెప్పి ఆమెను ఎంతో హింసిస్తే కొడతాం ఏదో చేస్తున్నాను, ఒక నరకం చూపిస్తున్నాను. అయితే దేవుడు కానీ ఆమె యథార్థత అంటున్నట్టే అది తిడుతున్నాడు కొడుతున్నాడు కదా అని చెప్పి, నా భర్త తిడుతున్నాడు కొడుతున్నాడు కదా అని ఆ ప్రార్థనని మానుకోలేదు. ఎంత యథార్థంగా జీవించింది, దేవుని పట్ల ఎక్కువ సంకల్పంతో నమ్మకంతో దేవాను నన్ను కాపాడావు, నా బ్రతుకుని మార్చావు, నిజమైన దేవుడు ఎవరో నాకు తెలిసి చేశావు, కాబట్టి నేను మరణించేంత వరకు నిన్ను ధ్యానిస్తూనే ఉంటానని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటూ ప్రార్థన చేయడమే కాకుండా బయటికి వెళ్ళి 10 మందికి ఈ యొక్క దేవుని మాటలు చెబుతుందంట. అయితే ఇది గమనించిన ఆమె భర్త రోజు బయటకు ఎందుకు వెళ్తున్నావు, నీకు చెప్పాను కదా ఇంట్లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కూడా దేవుని యేసుప్రభువుని నమ్ముకోవద్దు వదిలేమని చెప్పాను కదా అని చెప్పి కొడుతుంటే ఆమె అంది ఏమీ మాట్లాడలేదండి, ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఒకరోజు బయటికి వెళ్తుంది, అస్తమానం కొడుతున్నాడని చెప్పి ఒక ప్లాన్ చేసుకొని నాకు కొంచెం పంటి నొప్పిగా ఉంది, పన్ను పోటు వస్తుంది, నొప్పి పడుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయించుకొని వస్తానని చెప్పి ఒక మాట చెప్పి బయటకు వచ్చేదంట. ఇలా రోజు వచ్చేదంట, రోజు వచ్చి పంటి నొప్పి అని చెప్పి రోజు వచ్చి బయటకు వచ్చి 10 మందిని ఆ ఖాళీలో ఉన్న వాళ్ళని, బజార్లో ఉన్న వాళ్ళ ఏరియాలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 10 మందికి దేవుని మాటలు చెప్పి ఇంటికి వచ్చేటప్పుడంట హాస్పిటల్కి వెళ్ళి పన్ను తీయించుకొని ఇంటికి వచ్చేదంట. ఎందుకంటే వాళ్ళకి ఆయనకు అనుమానం రాకూడదని. ఈ రకంగా నేను దేవుడిని ప్రకటిస్తున్నాను, దేవుని సువార్త ప్రకటిస్తున్నాను, దేవుడి మాటలు చెప్పాలని ఆశపడ్డాను కాబట్టి నాకు ఈ పళ్ళుతో అవసరం లేదు, నాకు నిత్యం దేవుడు కావాలి కాబట్టి మా ఆయన ఏదో రూపంలో చెప్పాలని చెప్పి బయటికి వెళ్ళి హాస్పిటల్కి దేవుడి మాటలు చెప్పి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి రోజుకు ఒక పన్ను తీయించుకుంటున్నాడు. ఎవరండి అన్ని రాదు దేవుణ్ణి అంగీకరించినాడు. చూసారా ఎంత భక్తి, ఎంత యథార్థమైన భక్తి అండి. ఆమె తన భర్త ఇలా కొడుతున్నారని చెప్పి మానేయకుండా ఏదో రూపంలో దేవుడి మాటలు బోధించాలి, ఏదో రూపంలో దేవుడి సువార్త ప్రకటించాలి, ఎంతోమందిని దేవుడి వైపు తిప్పాలి, దేవుడి వైపు నడిపించాలని చెప్పి బయటికి వెళ్ళి 10 మందిని సువార్త ప్రకటించి మళ్ళీ ఆయనకి అబద్ధం ఆయన అవ్వకుండా మళ్ళీ అబద్ధం చెప్పినట్టు అవుతుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి పన్ను తీయించుకుని మంచిగున్న పళ్ళు కూడా తీయించుకొని వస్తుందంటే దేవుడి పట్ల ఎంత యథార్థత కలిగి ఎంత భక్తి కలిగి ఉంది. మరి పుట్టుక క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నా నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావు, ఎంతమందికి సువార్త చెప్పావు, ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించావు, ఎంతమంది దేవుళ్ళకి ఎన్ని ఆత్మలను రక్షించావు. మనం ఎన్ని ఆత్మలు రక్షించామండి. అన్యులైన వాళ్ళు దేవుడిని ఎరిగిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడరు. కానీ పుట్ట క్రైస్తవుని చెప్పుకుంటున్న మనము అన్యులాగా ప్రవర్తిస్తున్నాం, లోకానుసారంగా జీవిస్తున్నాం. అవసరమైతే దేవునికి చుట్టూ ఉన్న ప్రజలకు అబద్ధం చెప్పడానికైనా మన నోరు పనిచేస్తుంది. కానీ సినిమా కబుర్లు, సీరియల్, సొల్లు కబుర్లు, ముసలం ముచ్చట్లు ఇవి చెప్పడానికైనా మన నోరు బాగా పనిచేస్తుంది. కానీ దేవుని మాటలు మాట్లాడటానికి మాత్రం పనిచేయదు. అలాంటి టైంలో యథార్థత కూడా పనిచేయదు మనకి. మళ్ళీ మనకి మించిన యథార్థతగా ఇంకెవరు లేరు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఆమె అన్యులైనా సరే దేవుని పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంది కాబట్టి యథార్థమైన భక్తి ఉంది కాబట్టి పళ్ళుతో నాకు అవసరం లేదు, పళ్ళు పోతే దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని వైపు ఎన్నో ఆత్మలను పంపించాలి, ఎన్నో ఆత్మలను రక్షించాలి, నిజమైన దేవుడు అంటే ఎవరో చెప్పాలి అని చెప్పి ఒక కంకణం, ఒక సంకల్పం పెట్టుకొని ఆ రకంగా ఆమె చేస్తుంది. ఏమండి, ఇంట్లో ప్రార్థన చేయడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంది ఆమె. తన భర్త మారలేదు, తన భర్త
ప్రార్థన చేస్తే ఒకరోజు దేవుడు ఆ భర్తను కూడా మార్చగలిగాడు. ఇక నుంచి కొట్టడం మానేశాడు. తను కూడా ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. ఇంత కొడుతున్నా ఎంత చేస్తున్నా నా భార్య ఏమంటలేదంటే బహుశా ఈ దేవుళ్ళు ఇంత ప్రేమ ఉంటుందా, ఇంత యథార్థమైన జీవితం కలిగి ఉంటారా, ఎలా ఉంటారా, భక్తి అనేది ఎలా ఉంటుందా అని చెప్పి తెలుసుకొని వాళ్ళ భర్త కూడా మారిపోయి దేవుళ్ళు ఎదగటం మానేశాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నా నీవు అన్ని అవకాశాల నుండి నీ కుటుంబం మొత్తం క్రైస్తవ కుటుంబమే, ఎవరు నిన్ను ఆటంకపరిచే వాళ్ళు ఎవరు లేరు. అయినా సరే నీ భక్తి ఎలా ఉంది, నీ బ్రతికి ఎలా ఉంది, ఎంతమందిని దేవుని వైపు నడిపిస్తున్నావు, ఎంతమందికి సువార్త ప్రకటిస్తున్నావు, ఎంతమందికి ఎన్ని ఆదివారాలు ఎన్ని ప్రసంగాలు, ఆ ప్రసంగాలు ఎదుటి వారికి నువ్వు చెప్తున్నావు. అన్యురాలైన ఆమె భర్త హింసిస్తున్నా సరే చెప్పగలిగిందంటే నీకు ఏ ఆటంకం లేకపోయినా సరే నువ్వు ఇంక ఎంత ప్రోత్సాహంతో ఎంత ఇదిగా నువ్వు వాక్యాన్ని బోధించాలి, ఎంత ఇదిగా దేవుడి మాటలు చెప్పాలి. కానీ చెప్పకుండా లోకానుసారంగా జీవిస్తున్నావు, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ఈ యొక్క లాక్డౌన్లో ఇంటి దగ్గర పరిమితమయ్యి టీవీలు చూసుకుంటా, సినిమాలు సీరియల్ చూసుకుంటా, పిచ్చి అని యూట్యూబ్లు వాట్సాప్లు చూసుకుంటా ఉంటున్నావా? దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? దేవుని పట్ల నువ్వు ఎంత యథార్థంగా కలిగి ఉంటావు? భక్తి ఎంత యథార్థంగా ఉంది ఈరోజు నువ్వు గమనించుకోవాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తాం. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరులా, దేవుని పట్ల యథార్థ కలిగి ఉండి, భక్తి పట్ల యథార్థ కలిగి ఉండి, నీ చుట్టుపక్కల వాళ్ళ పట్ల యథార్థ జీవితం కలిగి ఉంటే, జీవితం కలిగి ఉండటమే కాకుండా ప్రార్థన చేసి ప్రార్థన పరంగా జీవిస్తే, ఎంతో విశ్వాసంతో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీ చుట్టూ వస్తున్న సాతాను శోధనలు ఏదైతే ఉందో అవన్నీ దూరపరచడానికి దేవుడు దేవదత్తులను పంపిస్తాడు. నీ జీవితం యథార్థంగా ఉండాలని, యథార్థమైన భక్తి కలిగి ఉండాలని, యథార్థమైన జీవితం కలిగి ఉండాలని, నువ్వు చేస్తున్న పని పాటలు, ఉద్యోగాలు, వాటెవరు ఎక్కడైనా సరే నీ ప్రవర్తన, నీ యొక్క బ్రతుకు, ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు నీ యొక్క భక్తి, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క క్రియలు యథార్థంగా ఉండాలని మీ ప్రభు పేరిట మీరు మనవి చేస్తున్నాను. ఇప్పుడైనా సరే మార్చుకొని ఆలోచించి ప్రార్థన చేసి, దేవునితో మోకరించి ప్రార్థన చేసి, నా బ్రతుకు యథార్థంగా ఉండాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేయండి. నా బ్రతుకు మార్చుకోవాలి ప్రభా, నా పాపాలు క్షమించాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసి యథార్థమైన జీవితం జీవిస్తానని ఆశిస్తూ ఇంతటితో ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వందనాన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమం ముగించుకుందాం. దేవా యేసయ్యా ప్రభా, ఇప్పటివరకు ఎన్నో వాక్యాలు ప్రభా మా హృదయంలో భద్రపరచుకొని దాని ప్రకారం జీవించడానికి అవకాశం దయచేయమని ప్రభా, యథార్థమైన జీవితం జీవించాలని చెప్పి ఇప్పటివరకు మీరు పలికించారు ప్రభా. మా బ్రతుకులు ఎలా ఉన్నాయి తండ్రి, 10 మందిలో ఉన్నప్పుడు మా బ్రతుకు ఎలా ఉంది ప్రభా, మా యథార్థ జీవితం ఎలా ఉంది తండ్రి మేము గ్రహించి ప్రభా నీ మార్గంలో మేము నడవడానికి అవకాశం దయచేయమని ప్రభా, 10 మందిలో ఉన్నప్పుడు మేము చేసే పని పాటలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఎక్కడైనా సరే ప్రభా నిశ్చిత ప్రకారం మేము జీవించడానికి, యథార్థంగా జీవించడానికి మాకు అవకాశం దయచేయమని ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా హృదయంలో భద్రపరచుకొని దాని ప్రకారం జీవించడానికి అవకాశం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.